ఈ పైల్స్‌లో లాస్ట్ రకం ఉండేది ఫిస్టులా ఇన్ నానో. ఇది చాలా పెయిన్‌ఫుల్ కండిషన్, చాలా ఇరిటబుల్ కండిషన్ బోత్ ఫర్ ద పేషెంట్ అండ్ ఫర్ ద ట్రీటింగ్ సర్జన్. దీనిలో ఏమవుద్దంటే గనుక పేషెంట్స్‌కి అగైన్ కాన్‌స్టిపేషన్ ఉంటది. ముక్కుతా ఉంటారు. తర్వాత మోషన్ ఎళ్ళే దారిలో కాకుండా మోషన్ పక్క నుంచి చీమొస్తా ఉంటది. సో, దీనికి కారణం ఏంటంటే అగైన్ సేమ్ ప్రెషర్ పెట్టడం వల్ల, కాన్‌స్టిపేషన్ వల్ల ఇంట్రారెక్టల్ ప్రెషర్ ఎక్కువయ్యి ఏనల్ గ్లాండ్ అనేది ఒకటి ఇన్ఫెక్ట్ అయ్యి రప్చర్ అవుతది. సో, అది పెరియానల్ యాబ్సెస్ అనేది ఫస్ట్ వస్తది. అదొచ్చి అది పూర్తిగా మానిపోయిన తర్వాత లేదు అంటే గనుక మేము సర్జికల్లీ డ్రైన్ చేసిన తర్వాత గానీ అక్కడ ఒక చిన్న ఓపెనింగ్ లాగా ఉండిపోతది. ఆ ఓపెనింగ్ ఉండిపోయి అది కంప్లీట్‌గా క్లోజ్ అవ్వదు. యూజువల్లీ ఆ యాబ్సెస్ వచ్చిన 6-8 వీక్స్ తర్వాత చిన్న హోల్ ఉండిపోయి దానిలోంచి పస్ వస్తా ఉంటది. సో, దీన్ని ఫిస్టులా ఇన్ నానో అంటాం. సో, దీనికి పెయిన్‌ఫుల్ కండిషన్ ఎందుకు అంటే గనుక ఇది బాగా పస్ ఎక్కువ కారుతా ఉంటది. మోషన్ అయినప్పుడల్లా పస్ వస్తా ఉంటది. మోషన్ గట్టిగా అయ్యి కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు ఈ పస్ కారుతా ఉంటది. ఈ ఫిస్టులాలో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4, 5 అని సర్జికల్ గ్రేడింగ్ ఉంటాయి. ఈ గ్రేడింగ్స్‌లో గ్రేడ్ 1 ఆర్ 2 ఆర్ సింపుల్ గ్రేడ్స్. గ్రేడ్ 3 నుంచి హైయర్ గ్రేడ్స్ ఉంటాయి. సో, వీటికి డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ మనం ఫస్ట్ ఎంఆర్ఐ చేసుకుంటే గనుక మాకు గ్రేడింగ్ అనేది క్లియర్‌గా తెలుస్తది. ఆ గ్రేడింగ్ తర్వాత దీనికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఉంటాయి. గ్రేడ్ 1 ఆర్ 2 సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. 3, 4, 5 అడ్వాన్స్డ్ స్టేజెస్‌లో అయితే గనుక మనం లేజర్‌తోని కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ వీటితోనైతే గనుక మోషన్ మళ్ళా అగైన్ సర్జరీ తర్వాత కూడా మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చూసుకోండి. కాన్‌స్టిపేషన్ అవ్వద్దు, ముక్కొద్దు, ప్రాపర్ డైట్ తీసుకోండి.